పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లి శ్రీ సభ పాస్కా 5వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ పాస్కా 5వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనము నుంచి 27వ వచనం వరకు. రెండవ పఠనము దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనం వరకు. సువార్త పఠనము యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనము నుంచి 35వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి సువార్త పఠనములో యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులతో ఇలా అంటున్నాడు: నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకునండి. ఇదే నేను మీకు ఇస్తూ ఉన్నటువంటి నూతన ఆజ్ఞ అని అంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు ఇస్తున్నటువంటి ఈ ఆజ్ఞలో నూతనత్వం ఏంటి, క్రొత్తదనం ఏంటి అని మనకు అనిపించవచ్చు. యేసు ప్రభు ఇస్తున్నటువంటి ఈ ఆజ్ఞలో ఉన్నటువంటి నూతనత్వం, యేసు ప్రభు ఇస్తున్నటువంటి ఈ ఆజ్ఞలో ఉన్నటువంటి క్రొత్తదనం మనలను మనం ప్రేమించుకున్నట్లు ఇతరులను ప్రేమించడం కాదు, కానీ క్రీస్తు మనలను ప్రేమించినట్లు మనం ఇతరులను ప్రేమించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో ఉన్నటువంటి విశిష్టత, యేసు ప్రభుని ప్రేమలో ఉన్నటువంటి క్రొత్తదనం, యేసు ప్రభుని ప్రేమలో ఉన్నటువంటి నూతనత్వం, యేసు ప్రభుని ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, నెంబర్ 1, యేసు ప్రభుని ప్రేమ త్యాగపూరిత ప్రేమ. నెంబర్ 2, యేసు ప్రభుని ప్రేమ వినయపూర్వక ప్రేమ. నెంబర్ 3, యేసు ప్రభుని ప్రేమ నిస్వార్థ ప్రేమ. నెంబర్ 4, యేసు ప్రభుని ప్రేమ సేవా ప్రేమ. నెంబర్ 5, యేసు ప్రభుని ప్రేమ క్షమించే ప్రేమ. నెంబర్ 6, యేసు ప్రభుని ప్రేమ దయగల ప్రేమ. నెంబర్ 7, యేసు ప్రభుని ప్రేమ షరతులు లేని ప్రేమ. ఇది యేసు ప్రభుని ప్రేమలో ఉన్న గొప్పతనం, యేసు ప్రభుని ప్రేమలో ఉన్న విశిష్టత, యేసు ప్రభుని ప్రేమలో ఉన్న క్రొత్తదనం, యేసు ప్రభుని ప్రేమలో ఉన్న నూతనత్వం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పఠనములో యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు: నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని. మనము ఇతరుల్ని యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లు మనము ఇతరులను ప్రేమించాలి. క్రీస్తు ప్రేమించినట్లు మనము ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం అంటే, నెంబర్ 1, షరతులు లేకుండా మనము ఇతరులను ప్రేమించాలి. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనములో, మనమందరము కూడా పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించెను కదా, ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు అని మనకు తెలియచేస్తుంది. అనగా యేసుక్రీస్తు ప్రభు మనమందరము కూడా పాపాత్ములుగా ఉన్నప్పుడే
ఏ షరతులు పెట్టకుండా ఆయన నిన్ను నన్ను మనందరినీ ప్రేమించాడు. అలాగే ఇతరుల పట్ల మనము చూపించే ప్రేమలో షరతులు ఉండకూడదు. ఆయన అలాగైతే నేను ప్రేమిస్తా, ఈయన ఇలాగుంటే నేను ప్రేమిస్తా, ఈయన అది చేస్తే ప్రేమిస్తా, నాకు ఏదైనా లాభం కూరితే ప్రేమిస్తా అని చెప్పి మనము మానవ మాత్రులుగా షరతులు పెడుతూ ఉంటాము. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనకిస్తూ ఉన్నటువంటి ఈ ఆజ్ఞలో ఉన్న క్రొత్తదనం ఏమిటంటే షరతులు లేకుండా మనము మన తోటి వారిని ప్రేమించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మరి నీ ప్రేమ అలా ఉందా? షరతులు లేని ప్రేమగా నీ ప్రేమ ఉందా? షరతులు లేకుండా నీ తోటి వారిని నీవు ప్రేమించగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. నెంబర్ 2, యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లే మనము ఇతరులను ప్రేమించటము అంటే త్యాగముతో ప్రేమించటం అని అర్థము. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం, నా కోసం, మనందరి కోసం చాలా త్యాగం చేశాడు. ఆయన పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన దైవత్వాన్ని ప్రక్కన పెట్టి మానవత్వాన్ని పుచ్చుకుని నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చదివినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించాను అని. ఆ కుమారుడు నిన్ను నన్ను ప్రేమించబట్టే ఆయన ఎంతో త్యాగము చేసి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అంతేకాదు, ఆయన చేసినటువంటి ఆ త్యాగం చాలా గొప్పది. నీ కోసం, నా కోసం, మనందరి కోసం తన రక్తాన్ని చిందించాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన కలువరిగిరిలో తన ప్రాణాన్ని అర్పించాడు. అది ఆయన ప్రేమలో ఉన్నటువంటి త్యాగం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ప్రేమిస్తున్నాము అంటే మన ప్రేమలో త్యాగం ఉండాలి. భార్య పట్ల భర్తకు ఉన్నటువంటి ప్రేమలో త్యాగం ఉండాలి. భర్త పట్ల భార్యకు ఉన్నటువంటి ప్రేమలో త్యాగం ఉండాలి. తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ఉన్నటువంటి ప్రేమలో త్యాగం ఉండాలి. మన యొక్క ఇరుగు పొరుగు వారి పట్ల మనకున్నటువంటి ప్రేమలో త్యాగం ఉండాలి. అది యేసు ప్రభుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి క్రొత్తదనం, నూతనత్వం. మరి మనలో ఆ త్యాగం ఉందా? ఒక్కసారి మన జీవితాలని పరిశీలన చేసుకుందాం. నెంబర్ 3, యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లు మనము మన పొరుగు వారిని ప్రేమించటము అంటే క్షమిస్తూ ప్రేమించటం అని అర్థం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడు. క్షమిస్తూ మానవాళిని యేసు ప్రభు ప్రేమించాడు. క్రీస్తు ప్రభు ప్రేమించినట్లు మనం ప్రేమించడం అంటే మనకు అది ఎంత కష్టమైనా మన పొరుగు వారిని మనం ప్రేమించటం. యేసు ప్రభు తనను హింసించిన వారిని, తనను దూషించిన వారిని, తనను ద్వేషించిన వారిని, తనను అవమానపరిచిన వారిని, తనను హేళన చేసిన వారిని ఆయన క్షమించాడు. మనం కూడా అలా చేయాలి. మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాలి. మన శత్రువు పట్ల పగను పెంచుకోవటం కాదు, మన శత్రువు గురించి చెడుగా మాట్లాడటం కాదు, మన శత్రువు గురించి
సనుగుడు గొనుగుడు చేయటం కాదు, మన శత్రువు గూర్చి దుష్ప్రచారం చేయటం కాదు. మన శత్రువుని క్షమించాలి, మన శత్రువు కోసం ప్రార్థన చేయగలగాలి. అదే యేసు ప్రభు ప్రేమలో ఉన్న గొప్పతనం. దానిని ఈ రోజున మన అందరి నుండి కోరుకుంటున్నాడు. అటువంటి ప్రేమ మనలో ఉందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నెంబర్ 4, యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లు మనము ఒకరినొకరు ప్రేమించుకోవటం అంటే సేవ చేయటం, సేవ చేసే ప్రేమను కనపరచటం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, మనుష్య కుమారుడు సేవ చేయుటకు వచ్చిన కానీ సేవ చేయించుకోవటానికి రాలేదు అని. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది సేవ చేయటానికి. అందుకని యేసుక్రీస్తు ప్రభు మనందరికీ ఒక ఆదర్శముగా నిలవటానికి, ఆదర్శాన్ని ఇవ్వటానికి తన కడరాత్రి భోజన సమయంలో శిష్యుల పాదాల వద్దకు వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర వంగి వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళ పాదాలను ఆయన కడిగాడు. వినయముగా తన యొక్క జీవితాన్ని ప్రదర్శించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా అటువంటి సేవ చేయాలి. సేవ చేయటం అంటే మన స్థితి కొలది, మన శక్తి కొలది, మన స్తోమత కొలది చిన్న చిన్న మంచి పనుల్ని మన తోటి వారి పట్ల చేయాలి. కీడు కాదు చేయవలసింది, మంచి చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి మాటలో చెప్పాలి. ఏదో గుర్తింపు వస్తేనే చేసే పనులు కాదు. గుర్తింపు రాకపోయినా నీ వంతు సహాయాన్ని నీవు నీ తోటి వారికి చేస్తే క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించినట్లు మనము కూడా ఒకరినొకరం ప్రేమించుకున్న వారం అవుతాం. కనుక అటువంటి సేవా ప్రేమ, మంచి చేసే ప్రేమ మనలో ఉందా? ఒక్కసారి మన జీవితాలని పరిశీలన చేసుకుందాం. నెంబర్ 5, యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లు మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండటం అంటే, లేక ప్రేమించుకోవటం అంటే ఇతరుల పట్ల దయ చూపటం, దయను చూపించే ప్రేమ. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో కాపరి లేని గొర్రెల వలె ఉన్న ఆ జనాన్ని చూచి ఆ కరుణామయుని యొక్క కడుపంట తరుగుపోయింది అని మనం వింటూ ఉన్నాం. జాలి చెందాడు ఆయన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు సకల జాతి జనులపై జాలి చూపించాడు. మనం కూడా ఇతరుల పట్ల ఆ జాలిని, ఆ కరుణను చూపించాలి. ఆపదలో ఉన్న వారి పట్ల ఆ దయను చూపించాలి. కష్టాలలో ఉన్న వారి పట్ల ఆ దయను మనం చూపించాలి. అంతే తప్ప ఇతరుల పట్ల ప్రతీకారాన్ని తీర్చుకోకూడదు. వాళ్ళకి అదే జరగాలి అనేటువంటి ఆ యొక్క పగను మనం ప్రదర్శించకూడదు. ఇతరులు మనకు ఏదని కీడు తలపెట్టినా వారి పట్ల ఓపికను, సహనాన్ని ప్రదర్శించి దానికి మనము కరుణను, దయను, జాలిని వారి పట్ల చూపించాలి. అటువంటి దయగల ప్రేమ మనలో ఉందా అన్న ప్రశ్న వేసుకుంటూ మన జీవితాల్ని పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇటువంటి ఈ ప్రేమ మన మధ్య, మన జీవితాలలో కనిపించాలి. మనము చర్చ్ సభ్యులంగా లేక సంఘ సభ్యులంగా సమావేశమయ్యి మాట్లాడుకుంటున్నప్పుడు ఇటువంటి ప్రేమ మన మధ్య కనిపించాలి. యూత్ బిడ్డలుగా మనము కలిసి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇటువంటి ప్రేమ యూత్ బిడ్డల మధ్యన కనిపించాలి. సండే స్కూల్ పిల్లలు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు
ఇటువంటి ప్రేమ సండే స్కూల్ పిల్లల మధ్యన వాళ్ళ మాటల్లో కనిపించాలి. సంఘ పెద్దలు సమావేశమై మాట్లాడుకుంటున్నప్పుడు ఇటువంటి ప్రేమ ఈ సంఘ సభ్యుల సంభాషణలో కనిపించాలి. కౌన్సిల్ మెంబర్స్ సమావేశమై మాట్లాడుకుంటున్నప్పుడు ఇటువంటి ప్రేమ, యేసు ప్రభుని ప్రేమ కౌన్సిల్ సభ్యుల మధ్యన వాళ్ళ సంభాషణలో ఇది కనిపించాలి. అందుకని యేసు ప్రభు మనకి ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు అందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకునండి అని. ఇది ఒక రిక్వెస్ట్ కాదు, అభ్యర్థన కాదు, వేడుదల కాదు. ఇది ఒక ఆజ్ఞ, కమాండ్. కనుక మనం తప్పక పాటించాల్సిందే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒకసారి పునీత మదర్ తెరేసా గారు కలకత్తా వీధుల గుండా వెళుతూ ఉన్నప్పుడు డ్రైనేజీలో పడి ఉన్నటువంటి ఒక వృద్ధుడు కనిపించాడు. ఆ వృద్ధుడు చాలా అసహ్యంగా ఉన్నాడు. అతనిని ఈగలు చుట్టుముట్టాయి, దుర్వాసన వస్తూ ఉన్నాడు. అటువంటి ఆ వ్యక్తి వద్దకు పునీత మదర్ తెరేసా గారు వెళ్ళి అతని తట్టి నెమ్మదిగా అతనితో మాట్లాడి అతన్ని శుభ్రం చేసి అతనిని తన యొక్క ఆశ్రమానికి తీసుకుని వెళ్తున్నటువంటి ఆ క్రమంలో ఓ వ్యక్తి దీనంతటిని చూచి ఇలా అన్నాడు, నాకు $1 మిలియన్ ఇచ్చినా సరే ఇటువంటి పనిని నేను చేయలేను అని అన్నాడు. అప్పుడు పునీత మదర్ తెరేసా గారు ఆ వ్యక్తితో ఇలా అంది, నేను కూడా అంతే, నాకు కూడా $1 మిలియన్ ఇచ్చినా నేను ఇటువంటి పని చేయను. కానీ నేను ఇటువంటి పని చేస్తున్నానంటే కారణం నా ప్రభువే. నా ప్రభువు నాకు ఇచ్చిన ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునండి అని అన్నాడు. కాబట్టి ఆ ఆజ్ఞ నాలో ఉంది కాబట్టి నా తోటి వారిని ప్రేమిస్తూ ఈ పని చేస్తున్నా అని అంది. కనుక ప్రియ సహోదరి సహోదరా, ఈ నూతన ఆజ్ఞ, ఈ ప్రేమ ఆజ్ఞ మన సంఘములో ఉండాలి. ఈ నూతన ఆజ్ఞ మన కుటుంబాలలో ఉండాలి. ఈ నూతన ఆజ్ఞ మన సమాజంలో ఉండాలి. మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన సమాజాన్ని నడిపించేది ఈ ఆజ్ఞ ఉండాలి. అప్పుడే మన కుటుంబం, మన సంఘం, మన సమాజం ఆనందంగా ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, పునీత మదర్ తెరేసా గారు ఒకసారి ఇలా అన్నారు, ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రోగం, జాడ్యం టీబీ కాదు, హెచ్ఐవి కాదు, క్యాన్సర్ కాదు, ఇంకొక రోగం కానే కాదు. కానీ ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రోగం, జాడ్యం మనము ఇతరులను ప్రేమించలేకపోవటం, ఇతరులు ప్రేమను పొందలేకపోవటం. ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రోగం, జాడ్యం ఇతరులను ఆదరించలేకపోవటం, ఇతరులను మనం అంగీకరించలేకపోవటం అని అంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు నూతన ఆజ్ఞను ఇస్తున్నాడు. ఈ నూతన ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని. కనుక ఈ ఆజ్ఞ మనందరి జీవితంలో ఉండాలి. మన జీవితాలను నడిపించేది ఈ ఆజ్ఞ ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఓ గురువు ఓ వివాహములో ప్రసంగించిన తర్వాత ఆ బలి పూజకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఓ చెక్క సిలువను ఇస్తూ ఆయన ఇలా చెప్పాడు, మీరు ఎక్కువగా ఏ గదిలో అయితే భార్య భర్తలుగా పోట్లాడుకుంటూ ఉంటారో
గొడవ పడుతూ ఉంటారో, వాదించుకుంటూ ఉంటారో, తగులాడుతూ ఉంటారో ఆ గదిలో ఈ చెక్క శిలువను ప్రతిష్ఠించుకోండి అని చెప్పాడు. పూజ బలి అయిపోయిన తర్వాత ఓ స్త్రీ ఆ గురువు దగ్గరకు వచ్చి, ఫాదర్ గారండి, మీరు ఒక్క సిలువ మాత్రమే ఇచ్చారు, నాకు ఒక్క సిలువ సరిపోదండి, నాకు 7 సిలువలు కావాలండి అని అడిగింది. అమ్మా, ఎందుకు నీకు 7 సిలువలు అని అడిగితే, మా ఇంటిలో 7 గదులున్నాయండి, ఆ 7 గదుల్లో పెట్టాలి అని చెప్పింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ భార్య భర్తలు ప్రతి గదిలో కూడా పొట్లాడుకుంటున్నారు అని, ప్రతి గదిలో కూడా వారు తగులాడుతూనే ఉంటున్నారు అని. అంటే వారి మధ్య ఈ ప్రభుని ప్రేమ లేదు, వారి మధ్య భార్య భర్తలుగా ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ అసలు పాటించటం లేదు అని మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, భార్య భర్తలుగా వారి యొక్క కుటుంబ జీవితం, వైవాహిక జీవితం ఆనందంగా సంతోషంగా ముందుకు సాగాలంటే యేసు ప్రభు ఇచ్చినటువంటి ఈ నూతన ఆజ్ఞ వారి జీవితాలని నడిపించాలి, వారి జీవితాలలో ఉండాలి. అప్పుడే వారి వైవాహిక జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి సువార్త పట్టణంలో యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనములో యేసు ప్రభు ఇలా అంటున్నారు, మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండండి, దీనిని బట్టి మీరు నా శిష్యులని ఈ లోకము తెలుసుకుంటుంది అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము ఏదో సిలువను మన మెడలో ధరించడం వలన క్రైస్తవులు అయిపోలేం. మనము సిలువను మంగళసూత్రం మీద ముద్రించుకోవటం వలన క్రైస్తవులు అయిపోలేం. మనము సిలువను మన యొక్క గృహములో పెట్టుకోవటం వలన క్రైస్తవులు అయిపోలేం. మనం వేసుకునేటువంటి దుస్తుల వలన క్రైస్తవులు అయిపోలేం. మనము తినేటువంటి తిండి వలన క్రైస్తవులు అయిపోలేం. కేవలం యేసు ప్రభుని ఆజ్ఞను పాటిస్తూ పరస్పరము ప్రేమ కలిగి ఉండటం వలన మాత్రమే ఈ లోకం మనము క్రైస్తవులమని, క్రీస్తుని శిష్యులమని, క్రీస్తుని భక్తులమని తెలుసుకుంటాది. అందుచేత ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ మన జీవితంలో ఉండాలి. ఆ ఆజ్ఞే మనల్ని ముందుకు నడిపించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒకసారి ఒక వ్యక్తి పునీత బెర్నార్డ్ గారిని ఇలా అడిగాడు, ప్రేమ యొక్క కొలమానిక ఏమిటి అని. ప్రేమను ఏ కొలమానికతో మనం కొలవగలము అని అడిగాడు. అందుకు పునీత బెర్నార్డ్ గారు ఆ వ్యక్తితో, ప్రేమ యొక్క కొలమానిక కొలవలేనంతగా ప్రేమించటమే అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దీనికి మనకు అందరికీ చక్కటి ఉదాహరణ. ఏ కొలమానికతో కూడా కొలవలేనంతగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించాడు. ఏ కొలమానికతో కూడా కొలవలేనంతగా యేసుక్రీస్తు ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమించాడు. కొన్ని ఉదాహరణలను బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. నెంబర్ 1, మగ్దల మరియమ్మ. లోకాసువార్త 8వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనం వరకు. మగ్దల మరియమ్మ పాపము చేసింది. అటువంటి మగ్దల మరియమ్మను యేసుక్రీస్తు ప్రభు ఖండించలేదు. అటువంటి మగ్దల మరియమ్మను యేసు ప్రభు శిక్షించలేదు, ఆమెను క్షమించాడు. ఏ కొలమానికతో కూడా కొలవలేనంతగా మగ్దల మరియమ్మని యేసు ప్రభు ప్రేమించాడు, యేసు ప్రభు క్షమించాడు. అలాగే
నిన్ను నన్ను కూడా క్షమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. మనము కూడా ఇటువంటి ప్రేమనే మన పొరుగు వారి పట్ల చూపించాలి. నెంబర్ 2, పునీత మత్తయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము నుంచి 13వ వచనం వరకు మనము చదివినప్పుడు పునీత మత్తయిని యేసు ప్రభు ఎంతగా ప్రేమించాడో మనకు తెలుస్తుంది. మత్తయి సుంకరి. అసలుకి సుంకరి అంటేనే పాపాత్ముడు అని అర్థం. అటువంటి మత్తయిని యేసు ప్రభు క్షమించి ప్రేమించాడు కాబట్టి అతన్ని తన అపోస్తలుడుగా ఎన్నుకున్నాడు. ఏ కొలమానికతో కూడా కొలవలేనంతగా క్షమించి ఆయన ప్రేమించాడు. నిన్ను నన్ను కూడా అలాగే క్షమించి ప్రేమిస్తున్నాడు. మనము కూడా మన తోటి వారిని అలాగే క్షమించి ప్రేమించాలి. నెంబర్ 3, జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివితే జక్కయ్యని యేసు ప్రభు ఎంతగా ప్రేమించాడో మనకి అర్థమవుతుంది. జక్కయ్య సుంకరులలో ప్రముఖుడు. అందరూ అతను చూసినప్పుడు పాపి పాపి అని అరిచేవారు. పాపి అనే ముద్రను ఆయన మీద వేసేశారు. అటువంటి జక్కయ్యని క్షమించి ప్రేమించాడు కాబట్టి జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. ఆ జక్కయ్యను యేసు ప్రభు ఖండించలేదు, కానీ రక్షించాడు. ఏ కొలమానికతో కూడా కొలవలేనంతగా యేసు ప్రభు జక్కయ్యను క్షమించి ప్రేమించాడు. నీ విషయంలో నా విషయంలో కూడా యేసు ప్రభు అదే చేస్తున్నాడు. కనుక నీవు నేను మనం మన తోటి వారి పట్ల అదే చేయాలి. నెంబర్ 4, కుష్ఠరోగి. మార్కు సువార్త 1వ అధ్యాయము 40-41 వచనాలు చదివినట్లయితే కుష్ఠరోగిని ఎంతగా యేసు ప్రభు ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. కుటుంబీకులతో సహా అందరూ ఆ కుష్ఠరోగిని వెలివేశారు. అటువంటి కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే ఆ కుష్ఠరోగిని యేసు ప్రభు దూరపరచల. ఆ కుష్ఠరోగిని తన వద్దకు రానిచ్చాడు. ఆ కుష్ఠరోగి తనతో మాట్లాడనిచ్చాడు. ఆ కుష్ఠరోగిని యేసు ప్రభువే తన చేయి చాచి తాకి స్వస్థపరిచాడు. దూరంగా ఉంచల, వెలివేయల, ఖండించల, దండించల, శిక్షించల. కుష్ఠరోగిని యేసు ప్రభు అంతగా ప్రేమించాడు. నిన్ను నన్ను కూడా అంతగానే ప్రేమిస్తున్నాడు. మనల్ని తన దరికి రానిస్తున్నాడు. మన వైపు తన చేయిని చాచుతున్నాడు. తన చేతితో మనం తాకుతున్నాడు. మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా మన తోటి వారి పట్ల అలాగే చేయాలి. నెంబర్ 5, పాపాత్మురాలు. లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం చదివితే ఈ పాపాత్మురాలిని యేసు ప్రభు ఎంతగా ప్రేమించాడో మనకి అర్థమవుతుంది. ఈమెను చూచిన వారందరూ చేదరించుకున్నారు. దరికి రానేలేదు. దరికి రావటానికి కూడా ఇష్టపడలేదు. పాపి అనే ముద్ర వేసేశారు. కానీ యేసు ప్రభు ఆమెను దరికి రానిచ్చాడు. తన పాదాల వద్ద కూర్చుండనిచ్చాడు. తన కన్నీటితో తన పాదాలను కడగనిచ్చాడు. తన తల వెంట్రుకలతో తన పాదాలను తుడవనిచ్చాడు. తన పాపాలను క్షమించాడు. క్రొత్త జీవితాన్ని ఆమెకిచ్చాడు. ఏ కొలమానికతో కూడా కొలవలేనంతగా ఆమెను క్షమించి ప్రేమించాడు. నిన్ను నన్ను కూడా అలాగే క్షమించి ప్రేమిస్తున్నాడు. మరి నీవు నేను కూడా అలాగే మన ఇరుగు పొరుగు వారిని క్షమించి ప్రేమించాలి.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభు నేను మిమ్మలను ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి అని చెప్పటంలో అర్థము ఎదుటివాని వ్యక్తి యొక్క అర్హత బట్టి, యోగ్యత బట్టి ప్రేమించండి అని చెప్పట్లా. అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా మనం ప్రేమించాలి. అందుకనే రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో మనమందరము కూడా పాపాత్మగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మన పట్ల తన ప్రేమను ప్రదర్శించాడు. నెంబర్ 1, ప్రతి భార్య భర్తలో యోగ్యత ఉన్నా లేకపోయినా అతడు నీ భర్త కాబట్టి షరతులు లేకుండా ప్రేమించాలి. ప్రతి భర్త కూడా భార్యలో యోగ్యత ఉన్నా లేకపోయినా ఆ భార్యను ఏ షరతులు లేకుండా ప్రతి భర్త ప్రేమించాలి. స్నేహితునిలో యోగ్యత ఉన్నా లేకపోయినా, ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎన్ని పొరపాట్లు ఉన్నా అతడు నీ స్నేహితుడు కాబట్టి నీవు అతనిని ప్రేమించాలి. నెంబర్ 4, నీ సంఘ సభ్యులు అతనిలో ఏ అర్హత ఉన్నా లేకపోయినా, ఎన్ని బలహీనతలు ఉన్నా, క్రీస్తు శరీరములో అతను కూడా ఒక భాగము కాబట్టి, సంఘ సభ్యుడు కాబట్టి అతనిని నీ సంఘ సభ్యుడిగా, క్రీస్తు దేహములో ఒక భాగముగా అతన్ని నీవు ప్రేమించాలి. కనుక ప్రియ సహోదరి, సహోదరా, ప్రభువు ఈరోజు మనకు ఇచ్చినటువంటి ఆ నూతన ఆజ్ఞను, యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లే మనము కూడా ఒకరి పట్ల ఒకరము ఆ ప్రేమను కలిగి జీవిద్దాం. యేసు ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.